పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూత్ మార్చాలంటూ వైసీపీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వైసీపీ పిటిషన్ కి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? శ్వేత, ఈ రోజు హైకోర్టులో అత్యవసర పిటిషన్, లంచ్ మోషన్ పిటిషన్ ని వైసీపీ దాఖలు చేసింది. ఇందులో ప్రధానంగా రేపు జరగనున్న కడప జిల్లాలో 2 ప్రాంతాల్లో జరగనున్నాయి. ఒంటిమిట్ట, అదేవిధంగా పులివెందుల ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. పులివెందులకు సంబంధించిన దాంట్లో 3 పోలింగ్ కేంద్రాలు, అంటే ఒక్కొక్క కేంద్రంలో 3 పోలింగ్ 2 పోలింగ్ బూతులు ఉంటాయి. మొత్తం 6 పోలింగ్ బూతుల్ని మార్చారు. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక పక్క ప్రదేశానికి మార్చారు. దానివల్ల ఓటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి పాత ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా దూరం అవుతుంది అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి హైకోర్టు ఇప్పటికే ఈసీ దీని మీద నిర్ణయం తీసుకుంది. అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈసీ నిర్ణయం తీసుకున్నది, ఇందులో జోక్య ప్రక్రియ ప్రారంభమైంది, రేపే జరగనున్న నేపథ్యంలో ఈ విషయంలో పోలింగ్ బూతుల మార్పు విషయంలో మేము జోక్యం చేసుకోలేము ఈ దశలో అని ఎన్నికల కమిషన్ లో తీసుకున్నటువంటి నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్.